శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక సోమరిపోతు. అనగనగా ఒక ఊళ్ళో ఒక సోమరిపోతు ఉండేవాడు. వాడు ఇటు గడ్డిపోచి తీసి అటు పెట్టేవాడు కాదు. పోనీ తిండి తినడు అందామా అంటే ముగ్గురు మనుషులకు సరిపోయేది తేలిగ్గా తినేసేవాడు. అది వాడి దగ్గరకు తీసుకువచ్చి అందించాలి. ఇక ఊళ్ళో మిగతా వాళ్ళకి రాత్రింబగళ్ళు చెమటోడ్చి పనిచేసినా కడుపు నిండా తిండి కూడా దొరికేది కాదు. వాళ్ళు ఎన్నాళ్ళని వేగుతారు ఈ సోమరిపోతుతో? వాణ్ణి ఊళ్ళోంచి తరిమారు. ఆ పక్క గ్రామంలోనే ఇంకో కష్టజీవి ఉండేవాడు. వాడు ఒళ్ళు దాచుకోకుండా రోజల్లా శ్రమపడేవాడు. అయినా వాడికి తిండి అంతంత మాత్రంగా ఉండేది. ఇక ఆ గ్రామంలో మిగతా వాళ్ళంతా సోమరిపోతులు. ఒళ్ళు వంచి పని చేసేవాళ్ళు కాదు. దొంగతనాలు అవి చేసి ముప్పొద్దులా తినేవాళ్ళు. అలాంటి వాళ్ళు కష్టం చేసే వాళ్ళని చూసి ఎలా సహిస్తారు? వాడిని అందరూ కలిసి కాకుల్లా పొడిచి ఆ గ్రామం నుంచి వెళ్ళగొట్టారు. ఇక సోమరిపోతూ ఊరికే తిండి దొరికే మరో ఊరు కావాలి, దానికోసం కాళ్ళు ఈడ్చుకుంటూ బయలుదేరి కొంత దూరం పోయే వరకు బద్ధకం వేసి ఓ చెట్టు కింద పడుకుని నిద్రపోయాడు. ఇటు కష్టజీవి ఏ గ్రామంలో పని దొరుకుతుందా అని, చేసిన పనికి మెప్పు వస్తుందా అని బయలుదేరాడు. అతను దోమను వస్తూ వస్తూ చెట్టు కింద పడుకున్న మన సోమరిపోతుని చూసి అతడి దగ్గరికి వచ్చాడు. అప్పటికి తూర్పు బాగా తెల్లవారింది. సూర్యుడు ఉదయించాడు. మన కష్టజీవి సోమరిపోతును పలకరించాడు. ఇద్దరూ తమ తమ కష్టసుఖాలు చెప్పుకున్నారు. ఇంతలో పడమటి దిక్కున ఏదో దగదగా మెరుస్తూ కనిపించింది. దాన్ని చలవరాతితో కట్టారు. దాని గోపురాలకు బంగారు పూత పూశారు. ఇద్దరూ అటువైపు చూశారు. అది ఒక దివ్యమైన భవనం. బాల సూర్యుని లేత కిరణాలు దాని మీద పడి బంగారంలాగా తళతళా మెరిసిపోతున్నది. అప్పుడే దక్షిణపు వైపున కోటి చంద్రుల కాంతితో మన బాటుసారులకు ఒక దేవత కనిపించింది. ఆమె తేజస్సు చూడడానికి 1000 కళ్ళు చాలవనుకోండి. ఆమె ఒంటి నిండా నగలు. మన బాటసారులు ఆశ్చర్యంతో ఆమె వంక చూస్తూ ఉండిపోయారు. ఈ దేవత ఎవరో కాదు, లక్ష్మీదేవి. ఆమె మన బాటసారులను చూచి, ఓ బాటసారులారా, నేను లక్ష్మిని. ఆ కనిపించే భవనమే నా ఇల్లు. మీరు ప్రొద్దుకూకే లోపల నా ఇంటికి వచ్చినట్టయితే మీరు బ్రతికి ఉన్నంతకాలం నాకు అతిథులుగా ఉండి భోగభాగ్యాలు తోతులుదోగవచ్చు అని చెప్పి అంతర్ధానమైంది. కష్టజీవికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. ఇన్నాళ్ళు కష్టపడితే పొట్ట నిండలేదు. ఇవాళ ఒక్కనాడు కష్టపడితే ఇక జీవితంలో దరిద్రం ఉండదు కదా అనుకుని సోమరిపోతుతో, విన్నావా తమ్ముడు, మనం సాయంత్రం లోపల ఎలాగన్నా పోయి ఆ ఇంట్లో పడ్డామా ఇక మన కష్టాలు గట్టెక్కినట్టే. పద త్వరగా పోదాము అన్నాడు కష్టజీవి సోమరిపోతుతో. అబ్బో, అట్లా కనపడుతున్నది గాని అది దగ్గర ఉన్నదనుకున్నావా? ఆమె మాటలు నమ్మి బయలుదేరితే మనం పరిగెత్తలేక చస్తాం. ఎందుకన్నయ్యా వృధా ఆయాసం? పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిది అన్నాడు సోమరిపోతు. సోమరిపోతుతో వంతు పెట్టుకొంచుంటే లాభం లేదని కష్టజీవి ఒంటరిగానే భవనం కేసి నడవసాగాడు. సోమరిపోతు కష్టజీవిని చూస్తే జాలి వేసింది. ఇంత దూరం ఎట్లా నడుస్తాడా అనుకున్నాడు. ఇలాంటి సమయాలలో కథల్లో చెప్పే కీలుగుర్రం దొరికితే ఎంత బాగుండును. రివ్వున పోయి ఆమె ఇచ్చే ఆతిథ్యం ఏదో తెచ్చుకోవచ్చుగా అనుకున్నాడు. ఏమైనా సోమరిపోతూ అక్కడి నుంచి కదల్లేదు. 10 గంటలయింది. ఇంతలో వాడికి ఒక బక్కచిక్కిన గాడిద కనిపించింది. దాన్నెక్కిపోతే బాగుంటుంది కదా అనుకుని ఎక్కి సవారీ ఆరంభించాడు. గాడిద చచ్చేటట్టు పరిగెత్తింది. మధ్యాహ్నానికి సోమరిపోతూ కష్టజీవిని కలుసుకున్నాడు. అతన్ని చూసి వెకిలిగా నవ్వి గాడిదను బాదుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. గాడిద కొంత దూరం నురుగులు కక్కుకుంటూ పరిగెత్తి రోడ్డు మీద పడి ప్రాణాలు విడిచింది. సరే, గాడిద ఎలానో చచ్చింది. కాసేపు విశ్రాంతి తీసుకుందామని గాడిదను తల కింద పెట్టుకుని పడుకున్నాడు. ఇంతలో వాడికి ఒక తాబేలు కనిపించింది. సరే, ఊరుకోవడం ఎందుకు, దీన్ని ఎక్కిపోదాం అనుకుని బయలుదేరాడు. పొద్దుపోకముందే కష్టజీవి వచ్చి సోమరిపోతును కలుసుకున్నాడు. తమ్ముడు, పొద్దుపోకడానికి వచ్చింది. ఇకనన్నా ఆ తాబేలు వదిలి నాతో పరిగెత్తు, లేకపోతే చేరుకోలేం అన్నాడు. అదిగో ఆ నడక వల్లేగా ఇల్లు. ఇక్కడి నుంచి పడుకుని దొల్లి వెళ్ళినా వేళకు చేరతాము. నువ్వు ముందు పోయినంత మాత్రాన ఏమి చేస్తావు అన్నాడు సోమరిపోతు. కష్టజీవి వీడితో లాభం లేదనుకుని పరిగెత్తడం మొదలుపెట్టాడు. పొద్దుగర్భంలో పడుతుండగా కష్టజీవి వాకిట్లో అడుగుపెట్టాడు. లక్ష్మీదేవి వాడిని ఆహ్వానించి ఇంట్లోకి తీసుకుపోయింది. సోమరిపోతు తాబేలు ఎక్కి మెల్లిగా వాకిటి దగ్గరకు చేరుకునేసరికి తలుపులు మూసుకుని ఉన్నాయి. తలుపులు తెరవడానికి దబదబా బాదాడు సోమరిపోతు. మళ్ళా తలుపులు తెరుచుకోనే లేదు. అనవసరంగా ఎంత శ్రమపడ్డాను. సరే,
అయిందేమో అయింది, ఈ రాత్రి ఇక్కడే పడుకుందాం అని వాకిలి మెట్ల మీద తలపెట్టుకుని పడుకుని నిద్రపోయాడు సోమరిపోతు. తెల్లవారాక చూస్తే సోమరిపోతు పడుకున్న చోట ఒక నత్త ఉంది. అదే మన సోమరిపోతు బాటసారి. అంటే వాడు ఒక నత్తగా మారిపోయాడన్నమాట. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. అయితే మీకు కానీ నేను చెప్పే ఈ కథలు నచ్చితే మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి.